హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలామందికి జుట్టు ఎక్కువ శాతం ఊడిపోతుంది, అట్లాగే మరలా తిరిగి రావడం లేదు, తర్వాత తెల్ల జుట్టు ఎక్కువ వస్తుందని కంప్లైంట్స్ చాలా వరకు వింటున్నామండి. వాటన్నిటి కోసమని ఈరోజు నేను ఒక హెయిర్ ఆయిల్ ఇంట్లో మనం ఈజీగా తయారు చేసుకునే పద్ధతిలో నేను తయారు చేశాను. ఖచ్చితంగా చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా తయారు చేసుకుని మీకు జుట్టు ఊడకుండా ఉంటుంది, తెల్ల జుట్టు రాకుండా చాలా వరకు సహాయపడుతుందండి. మెయిన్ వచ్చి హెయిర్ ఫాల్ చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతుంది. మీకు జుట్టు కూడా మీకు చాలా బాగుంటుంది, సాఫ్ట్గా అండ్ సిల్కీగా అనేది కనిపిస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు నేను వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె అయితే పెట్టుకోండి. దీనిలోని మీకు అందరికీ తెలిసిందే అండి, చాలామందికి తెలిసినవే ఇవి కలోంజి గింజల్ని యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అంటే మనం 1/2 కిలో ఆయిల్కి తయారు చేసుకుంటున్నాము, దాన్ని బట్టి క్వాంటిటీని మీరు వేసుకోవాలన్నమాట. ఇట్లా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని ఇవి బాగా ఫ్రై చేసేసుకోండి. ఇది మెదిపితే మనకి నల్ల రంగు అనేది రావాలన్నమాట. చేతి మీద వేసుకుంటే క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీకు నేను ఉసిరికాయ గింజలు చూపిస్తున్నానండి. ఇవి ఎండలో ఆరబెట్టుకున్నవి. ఇవి కూడా జుట్టుకి చాలా ఇంపార్టెంటు, జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మీకు నల్లబడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇవి కూడా వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. చిన్న మంట మీద పెట్టిన ఇవి లైట్గా ఇలా స్మోక్ కింద వస్తుంది, ఎందుకంటే కలోంజి గింజల వల్ల పొగ కింద అట్లా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి తుంగ గింజలండి. ఈ తుంగ గింజలు వేసుకోవడం వల్ల మీకు తలనొప్పి అనేది ఉండదు. తల మాడు భాగం చాలా చల్లగా ఉంటుందన్నమాట, తలనొప్పి తగ్గుతుంది. అట్లాగే మీకు జుట్టు ఊడిపోతున్నా కూడా ఊడకుండా ఇది చాలా బాగా హెల్ప్ అవుతాయండి తుంగ గింజలు అనేవి. ఇవి తప్పకుండా ట్రై చేయండి, ఇవి దొరుకుతాయి. ఇవి తుంగ గింజలు అంటే గడ్డి అడుగు బాగానే ఉండే విత్తనాలు అనమాట. ఇవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి, నేను లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు కావాలంటే తీసుకోవచ్చు, పర్చేస్ చేసుకోండి లింక్ నుంచి. ఈ విధంగా 3 ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె ఇంటిలో ఆడించుకున్నది కొబ్బరి నూనె అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. స్టవ్ పైన ఉన్నప్పుడే వేసుకుంటే ఎక్కువ పొగల కింద, అలాగే అదొక రకమైన ఆయిలీ స్మెల్ కింద వస్తుంది. అందుకనేసి నేను ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాలు అప్పుడు గిన్నె పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే కొబ్బరి నూనె బాగా మరిగించొద్దు. మరిగించడం వల్ల మన కొబ్బరి నూనెలో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఆవిరైపోతాయండి. అలాగే జుట్టుకు కూడా, మన తలకి కూడా వేడి చేస్తుంది. ఎక్కువ ఆయిల్ని మరిగించడం వలన జుట్టుకి బాగా వేడి చేస్తుంది, గమనించండి. అందుకని ఎక్కువ మీరు మరిగించొద్దు. స్టవ్ పైన జస్ట్ పెట్టి ఒక 2-3 నిమిషాలు లైట్గా దాన్ని చిన్న చిన్న బబుల్స్ వచ్చే స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు ఏ టైపు ఆయిల్ మీరు తయారు చేసుకున్నా సరే ఈ ఒక్క విషయాన్ని గమనించి ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. 2-3 నిమిషాల కన్నా స్టవ్ పైన కొబ్బరి నూనె ఎక్కువ ఉంచొద్దు. 2-3 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. మీకు ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. జుట్టు మెయిన్ వచ్చేసి ఊడదు, తెల్ల జుట్టు రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. చిన్నపిల్లలకి తప్పకుండా ఇవి రోజు పెట్టడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఆయిల్ చూడండి మంచి కలర్ఫుల్గా అనేది తయారయ్యింది. మనం ఏమి ఇంగ్రీడియంట్స్ వేస్తే ఎక్కువ మరిగించాల్సి వస్తుంది కాబట్టి ముందుగా డ్రైగానే అవి ఫ్రై చేసేసుకుని తర్వాత ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఈ వేడి మీద ఉన్నప్పుడే కరివేపాకుని, ఫ్రెష్ కరివేపాకు కడిగేసి వాటర్ లేకుండా ఆరబెట్టుకున్నది ఒక 4-5 రెమ్మల వరకు చక్కగా మనం యాడ్ చేసేసుకోవాలి. లేతగా ఉన్నది వేసుకోండి. ఈ ఆయిల్లో ఇది క్రిస్పీగా అనేది తయారవ్వాలన్నమాట. ఈ విధంగా స్టవ్ పైన నుంచి తీసేసాను, అయినా వేడి మీద ఉంది కదా, కరివేపాకు వేస్తే చిటపట్లాడిపోతుంది. ఈ విధంగా మీరు ఆయిల్ అనేది తయారు చేసుకోండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆయిల్ని తలకి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ ఉండదు, తలనొప్పి అనేది ఉండదు, డాండ్రఫ్ తగ్గుతుంది, మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంట్లో ఈజీగా సింపుల్గా ఇలా తయారు చేసుకోండి. మీరు ఎక్కువ మోతాదులో కాకుండా ఇలా ఒక 1/2 కిలోకి తయారు చేసుకుని ట్రై చేయండి. ట్రై చేస్తే అప్పుడు మీకు రిజల్ట్ తెలుస్తుంది. అప్పుడు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ మోతాదులు అనేది చేసుకోవచ్చు. నేను ఈ ఆయిల్ని అయితే అలా వదిలేసానండి, బాగా చల్లారేంత వరకు ఒక హాఫ్ డే వదిలేసాను.
తర్వాత నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే క్లాత్లోనైనా వేసుకుని ఫిల్టర్ చేసుకోండి. తరుగు అనేది ఎక్కువ రాకుండా ఉంటుందన్నమాట. ఇలాగ స్ట్రైనర్లో వేసుకుంటే మనకి ఆయిల్ క్వాంటిటీ బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. క్లాత్లో వేసి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి కంప్లీట్గా ఎంత ఆయిల్ అయితే వేసామో అంతా వచ్చేస్తుంది. తరుగు అనేది రాదనమాట. చూసారా, ఫిల్టర్ చేస్తూ ఉంటే మంచి కలర్ఫుల్గా అనేది ఆయిల్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. ఫ్లేవరు మనకి తుంగ గింజలు వేసాం కదా, అవి కొంచెం పర్ఫ్యూమ్ ఫ్లేవర్ కింద అట్లా వస్తాయి అన్నమాట. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆయిల్ కూడా ఏదో జిడ్డు స్మెల్ కింద, కొబ్బరి నూనె అట్లా ఏ బ్యాడ్ స్మెల్ కింద రాకుండా జిడ్డు వాసన అనేది ఉండదు. తుంగ గింజలు వేసుకోవడం వల్ల చాలా మంచి స్మెల్ అనేది హెయిర్కి వస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఆయిల్ మీకు నిల్వ అనేది ఒక 3 నెలల వరకు స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకుని మీరు తలకి అప్లై చేసుకోవచ్చు. 3 నెలల వరకు సరిపడా తయారు చేసుకోవచ్చండి. ఇది బ్యాడ్ స్మెల్ అట్లా ఏమీ రాదు. తర్వాత మీరు మర్చిపోవద్దు, చిన్న పిల్లల నుంచి ఇది యూజ్ చేయొచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఏమీ ఉండవు. చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు 2-3 సార్లకే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీలైనంత వరకు నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ తలస్నానం చేయడానికి చూడండి. ఎందుకంటే ఆయిల్ అలవాటు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆయిల్ అలవాటు ఉంటే రెగ్యులర్గా రాసేసుకోవచ్చు. ఎక్కువసేపు తలపైన ఆయిల్ అనేది ఉంటేనే మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా తెలుస్తుంది అనమాట. ఏదో లైట్గా ఇలా అప్లై చేసి అలా హెడ్ బాత్ చేసేస్తే దీనివల్ల ఉపయోగం ఉండదండి. ఈ లాస్ట్ని మిగిలింది కూడా క్లాత్లో వేసేసి గట్టిగా పిండేస్తే మనకి కరెక్ట్గా ఎంత ఆయిల్ అనేది వేసామో అంతా వచ్చేస్తుంది. లేదా కొంచెం కొంచెంగా తలకి రోజు అప్లై చేసేసుకోవచ్చు. మనకి ఏది ఇందులో పాడవదు. అలా అని మంచిది, ఇందులో వేసే పదార్థాలు కూడా అన్నీ మంచివే. మీకు ముందు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే చూడండి, ఉసిరికాయ మనం పైన అంతా తీసేసిన తర్వాత గింజలు ఉంటాయి కదా, అవి ఎండబెట్టి స్టోర్ చేసుకుంటానండి. ఇలా ఆయిల్లో వేసి నేను మరిగించుకుంటుంటాను. అవి కూడా పాడవవు ఉసిరికాయలోని. ఈ విధంగా మనకి ఎండిన తర్వాత దాని అంతటా అవే పగిలి గింజలు బయటకు వచ్చేసి ఇట్లా ఫ్లవర్ టైప్లో తయారైపోతాయి. ఉసిరికాయ గింజలండి ఇవి, లోపల గింజలు అనమాట. ఇందాక వేసి మీరు ముందుగా చూసారో లేదని మరలా చూపిస్తున్నాను. ఇవి తుంగ గింజలు, గడ్డి అడుగు భాగాన ఉండే విత్తనాలు అనమాట. ఇవి తుంగదుంపలు అని కూడా అంటారు. వీటిని సేకరించి చక్కగా ఎండలో ఎండబెట్టిన తర్వాత మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇవి కొబ్బరి నూనెలో డైరెక్ట్గా వేసుకుని కూడా తలకి అప్లై చేసుకోవచ్చు అండి. వీటి వల్ల జుట్టు నల్లబడుతుంది. అలాగే మీకు తెల్ల జుట్టు రాకుండా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చి మాడు చాలా చలువ చేస్తుందండి. చల్లగా అనేది ఉంటుంది. బాగా హీట్గా ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. తుంగు గింజలు అసలు మిస్ అవ్వద్దండి, కంపల్సరీ వేసుకోండి ఆయిల్లో. తర్వాత ఆయిల్ అనేది మీరు చక్కగా ప్రతిరోజు రాసుకోవచ్చు. ఈ విధంగా మీరు మసాజ్ చేసుకుంటున్నట్టు రాసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి చాలా రిలాక్స్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. మీకు హెయిర్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ అనేది ఉండదు. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆయిల్ని తలకి అప్లై చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ తుంగ గింజలతో నేను ఆల్రెడీ వీడియో అనేది చేశానండి. లాస్ట్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే తెల్ల జుట్టు నల్లబడడానికి చాలా రకాల ఇంట్లోనే తయారు చేసిన హెయిర్ ప్యాక్స్ అయితే వీడియోలో పెట్టాను నేను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.